బిగ్ బాస్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి ఏకంగా 9 మంది సభ్యులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ 9 మందిలో కూడా 8 మంది సభ్యులు ఆల్రెడీ ఇంతకుముందు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే కావటం విశేషం. వీరిలో 5గురు కన్ఫామ్ అయిపోయారు. మిగతా 4 కూడా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయినట్టే. ఇక ఆ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందాం. వీరిలో ముఖ్యంగా మనకు వినపడే పేరు గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ 7 ద్వారా బాగా ఫేమస్ అయిన గౌతమ్ కృష్ణ ఈసారి సీజన్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బిగ్ బాస్ 7లో హీరో శివాజీని బాగా టార్గెట్ చేస్తూ, అలానే అశ్వత్థామ 2.4 అని ఓవర్ బిల్డప్ డైలాగ్తో బాగా ఫేమస్ అయ్యాడు ఈ గౌతమ్ కృష్ణ. ఇతనితో పాటు బిగ్ బాస్ 7లోనే ఇంకో కంటెస్టెంట్ నాని పవని కూడా ఈ సీజన్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. వీరితో పాటు బిగ్ బాస్ సీజన్ 1లో హరికథతో బాగా ఫేమస్ అయినటువంటి యాక్టర్ హరితేజ, ఈమె కూడా ఈ సీజన్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీరందరితో పాటు కమెడియన్ కమ్ యాక్టర్ రోహిణి కూడా జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్. అలానే బిగ్ బాస్ సీజన్ 3లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రోహిణి కూడా ఈ సీజన్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంకా అందరికీ బాగా తెలిసిన జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఈ సీజన్లో రాబోతున్నాడు. ఈ 5గురు అయితే ఖచ్చితంగా కన్ఫామ్ అని తెలుస్తుంది. వీరితో పాటు మనకు వినిపిస్తున్న పేర్లు అయితే సీజన్ 7లో ఉన్న శోభా శెట్టి, ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అండ్ టేస్టీ తేజ, వీళ్ళిద్దరి పేర్లు ఖరారైనట్టు తెలుస్తుంది. వీళ్ళు కాకుండా ఇంకా బయట నుంచి రీతు చౌదరి అండ్ కావ్య వస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. ఇక వీళ్ళండి మనకు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చేటాలు ఆల్మోస్ట్ 90% అయితే వీళ్ళే కన్ఫామ్ అయిపోయారు. సో వీళ్ళు వచ్చాక మన బిగ్ బాస్ గేమ్ ఎలా మలుపు తిరుగుతుందో చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.